హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో బెండకాయ చారు చేసి చూపిస్తానండి. బెండకాయ చారుకి కావలసిన పదార్థాలండి. బెండకాయ ముక్కలు ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్నానండి. కడుక్కొని బెండకాయ ముక్కలు, టమాటా, ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కాస్త కరివేపాకు. చేసే విధానం చూద్దామండి. కాస్త చింతపండు అండి, కొద్దిగా చింతపండు వేసుకొని వాటర్ వేసుకొని దీంట్లో మనం టమాటా ముక్కలు వేసుకుందామండి. టమాటాలోను చింతపండు మనం స్టవ్ వెలిగించుకొని ఉడికించుకుందామండి. 5 నిమిషాలు ఉడికించుకోవాలి. టమాటా ముక్కలు ఉడికేటప్పుడే కొద్దిగా పసుపు. చూసారు కదండి, చింతపండు టమాటా ఇలా ఉడికింది. స్టవ్ అయితే కట్టేసుకొని మనం చల్లార్చుకున్నాక రసం ఎలా తీసుకోవాలో చెప్తానండి. ఈ టమాటా చింతపండు అంతా చల్లారిపోయిందండి. ఇలా మెత్తగా పిసుక్కొని మనం రసం వడపెట్టుకుందామండి. వడపెట్టుకొని చారుకి రెడీ చేసుకుందాం. ఈ రసం అంతా ఇలా వడకెట్టుకుందామండి. చూసారు కదా, ఇలా వచ్చిందండి. నేను వడకెట్టుకొని రసం చేసుకొని కాస్త వాటర్ కలుపుకున్నానండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని మరిగించుకోవాలండి. స్టవ్ అయితే వెలిగించుకున్నానండి. వేసుకుందామండి. ఈ చారులోకి ఆనియన్స్, 2 పచ్చిమిరపకాయలు, కాస్త కొత్తిమీర, బెండకాయలు కట్ చేశాను కదండి, వేసుకుందాం. కాస్త వెల్లుల్లి చెతగొట్టుకొని వేసుకోవాలండి. కరివేపాకు, కొద్దిగా కారం, బియ్యం వేపుకొని మిక్సీ పట్టుకున్నానండి పౌడరు. ఇది చారులో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది కాస్త వేసుకుందాం. వేసుకొని ఒకసారి కలుపుకుందాం. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. కాస్త సాల్టు. ఇవన్నీ మనం 5 నిమిషాలు మరిగించుకుందామండి. చారు అయితే మరుగుతుందండి. కాస్త బెల్లం వేసుకుందామండి. కొద్దిగా సాల్ట్. చారు అయితే మరిగిపోయిందండి. దీనికి తాలింపు వేసుకుందామండి. ఇది పక్కన పెట్టేసి తాలింపుకి ఆయిల్ వేసుకొని గిన్నె పెట్టుకుందాం. ఆల్రెడీ నేను ఆయిల్ పోసుకొని ఉంచుకున్నాను. తాలింపు వేసుకుందాం. తాలింపుకి పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, 2 మెంతులండి, అలానే ఎండుమిరపకాయ. ఒకసారి కలుపుకున్నాక 2 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఆనియన్స్ అండి ముక్కలు కట్ చేసుకొని, కరివేపాకు వేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర. తాలింపు అయితే అయిపోయిందండి. చారులో వేసుకుందాం. చూసారు కదండి, చారు అయితే ఎలా వచ్చింది తాలింపు వేసాక. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.